సంకెపల్లి గ్రామ పెద్దలకు మరియు విద్యావేత్తలకు సంకెపల్లి గ్రామ తల్లులందరికీ పేరు పేరున పాదాభివందనాలు. ఈరోజు వరకు మా గ్రామంలో ప్రతి ఇంటికి ప్రతి గడపకు తిరిగిన ఏకైక వ్యక్తిని ఒంటరిగా ప్రతి వ్యక్తికి తిరిగి తర్వాత వారి మీ సమస్యలేంది మీ బాధలేంది అని అడుక్కుండా ఒక్కొక్కరి ఇంటికి తిరుగుకుండా ప్రతి నిమిషం కూడా వాళ్ళకి కేటాయించి వాళ్ళ బాధలు కూడా తెలుసుకున్న అటువంటి వ్యక్తిని. ఇంతవరకు మా ఊరిలోపట ఏ ఒక్క నాయకుడు అనేటోడు కరెక్ట్గా లేడు. వారు ఎలక్షన్లప్పుడు వచ్చి రావడం తప్ప మళ్ళీ వెనకసిరి ముఖం మరి చూడకపోవడం, తర్వాత నీ బాధలేంది మరి మీ కష్టాలేంది మరి మీకోసం ఏం చేయమంటావు మరి ఊరి కోసం ఏం చెప్పి అడిగే నాదులు లేడు. ఇవన్నీ మనసు చెల్లించి పేద ప్రజల కోసం సామాన్య మధ్యతరగతి కుటుంబాల కోసం ఏదో ఒకటి చేయాలి పుట్టినందుకు ఊరిలోపట అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మీ సర్పంచ్ సంకెపల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది. జనాల గుండె లోపల ఈరోజు సంకెపల్లి లోపల ఎక్కడ పెంట అక్కడనే ఉంది, ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉంది. ఇదివరకు వేసిన నాయకులు ఏం చేసిరో ఏం చేయాలో తెలియదు, కానీ మళ్ళీ మేమే అంటూ మాదే రాజ్యం అంటూ మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది. తర్వాత చదువుకున్న వ్యక్తులు, తెలివికళ్ళు, విద్యావంతులు దయచేసి మీరు ఆలోచించండి. ఈరోజు సంకెపల్లి లోపల సీసీ రోడ్లు మన డ్రైనేజ్ సమస్య అట్లే ఉంది. ఒక రెండు నిమిషాలు ఇప్పటివరకు సమస్యలు మాకు చుట్టూ సముద్రం ఉంది, కానీ కాకపోతే తాగడానికి మాత్రం నీళ్ళు ఇక్కడ బోర్లు అనేవి లేకుండా అయిపోయినాయి. వీధి లైట్లు స్తంభాలు కూడా కొన్ని ప్లేస్ల లోపల నా తలలు చెప్పారు. తర్వాత అర్హత ఉన్న వారికి పట్టాలు రాలేదు ఇంతవరకు. తర్వాత కుటుంబాల పైసలు కూడా రాలేదు. వృద్ధాప్య పింఛన్లు కూడా ఇంతవరకు కూడా ఎవరికి రాలేదు. రోడ్లపైన డ్రైనేజ్ సమస్య అట్లే ఉంది. ఊరు లోపల కుల సంఘాల భవనాలు కట్టలేదు, మౌలిక వసతులు కూడా కల్పించలేదు. తర్వాత 45 ఏళ్ళ పైసలు కూడా ఇంతవరకు రాలేదు. తర్వాత 5,04,000 రూపాయలు కూడా దాన్ని పట్టించుకుంటూ నాదే లేడు. రేపటి రోజున దేవుని దయ వల్ల బయటపడితే ఈ అర్బన్ మండలం లోపల ముంపు గ్రామం లోపల ఉన్న సర్పంచులందరినీ వాళ్ళందరినీ ముమ్మరం చేసి రేపటి రోజున ప్రభుత్వంతో కొట్లాడి తర్వాత కాలు పట్టుకున్న దండం పెట్టో దయానో బాంఛనో ఖచ్చితంగా మాత్రం తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కరించే దిశగా మాత్రం నేనైతే ముందుకు పోతా. తర్వాత మా ఊరిలోపట ఇంతవరకు ఆ పాత ఊరు అట్లా పోయింది, ఆ గుళ్ళు అట్లా పోయినాయి. ఊరిలోపట ఇంతవరకు గుళ్ళు లేవు, బళ్ళు లేవు. బడి కూడా దానికి ఆ గుడిలో నిర్మాణం చేస్తా. తర్వాత ఇంకొకటి బడికి అయితే చుట్టూ ప్రహార కూడా కట్టించుకోవాలి. ఆ బడి లోపల కూడా మౌలిక వసతులు లేవు. పిల్లలకు చదువుకున్న పిల్లలకు ఉన్నతమైన నాణ్యమైన విద్యను అందించాలి. తర్వాత గ్రామం లోపల ఇంతవరకు ఇప్పుడు గెలిచి కూడా ఎవరు కూడా బొడ్రాయి అనేది పెట్టలేదు. చుట్టుపక్కల గ్రామాలు అయితే మాత్రం వాళ్ళైతే ఊర్లో పడికి వచ్చి సరే గ్రామ పొలిమారే కావచ్చు, కానీ కాకపోతే బొడ్రాయి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మా సంఖ్యపల్లి లోపల ఇదివరకు ఆరోగ్యాలు మంచి లేవు. వీళ్ళందరికీ అకాల మృత్యుకారం. నేనే ఒక 3 సంవత్సరాల కింద పడిపోయినా. దీనికి కారణం ఏంది? ఊర్లో పడి ఉన్న ప్రతినిధులు కాదా? వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కాదా? వాళ్ళ స్వార్థం కోసం జనాలను వాడుకోవడం తప్ప, మభ్యపెట్టడం తప్ప. ఇవాళ వాళ్ళకి ఏమంటారంటే మేము డబ్బులు ఇస్తాం, పైసలు ఇస్తాం, తర్వాత మేము కొనుక్కుంటాం అనే ఒకటి అది డబ్బహంకారం ఉంది, జాత్యహంకారం ఉంది. దయచేసి నేను ప్రతి ఇంటి బిడ్డను, నాకు ఆ జాత్యహంకారం లేదు, ఆ డబ్బు మదం లేదు. నాకు గత 20 సంవత్సరాల నుంచి లోపటి ఇవాళ వీళ్ళ గుండెల్లో పట్ల నేను ఉన్న ఆపది సంపదకు ఉన్న వాళ్ళ గుండెల్లో పట్ల నేను నిలిచిపోయినా. రేపు ఇంకోటి బతుకమ్మ పండుగ కూడా ఆడబిడ్డలు ఆడతల్లులు ఒక చిన్న మన స్పీకర్లు పెట్టుకొని కూడా వాళ్ళు కూడా డాన్స్ చేసుకుంటూ కూడా వాటిని చూసుకుంటూ నవ్వుకుంటూ పోతురు. వాళ్ళ ముంగడికి దండాలు పెట్టుకుంటూ పోతురు. కానీ కాకపోతే ఏ ఒక్కరికి కూడా మరి అయ్యో తల్లులారా మీకు సౌండ్ సిస్టమ్ లేదు, మరి నేను చేపిస్తా అని కూడా ఆ ఆలోచన కూడా లేదు. తర్వాత గ్రామం లోపల ఓపెన్ జిమ్ పెట్టుకోవాలి పిల్లలకు శారీరక దానికి దృఢంగా కావడానికి. తర్వాత ఇంకొకటి చదువుకున్న వాళ్ళకు కూడా గ్రంథాలయం కల్పించాలి. ఇప్పటి వరకు కూడా ఇలా చెప్పుకుంటూ పోతే నా గ్రామం లోపల ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇకపోతే మా ఊరు లోపల ఏమైనా ఆపదత్తే ఏమైనా సంపద వచ్చినా నేనున్నాన ధైర్యం అయితే మాకైతే లేదమ్మా, మాకైతే లేదు. నేనున్నా అనే ధైర్యం ఏ ఒక్క నాయకుడు కూడా మాకు ఆ ధైర్యం ఇవ్వాలి. ఇప్పటివరకు కూడా ఊరు కోసం కూడా ఆలోచిస్తుండేవాడు లేడు. నాయకుడు అనేటువంటి జనాల నుంచి రావాలి. వాక్చాతుర్యం, తెలివి, మాట ఇవన్నీ ఖచ్చితంగా ఎవరికైతే ఉంటాయో వారికి మాత్రం పట్టం కట్టుకోవాలి. తర్వాత జనం కోసం పాటు పడేటోడు కావాలి. మీ లోపల ఒకడు ఉండడం, మా లోపల మా బిడ్డనే అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునే విధంగా గ్రామాన్ని మాత్రం చేస్తా. ఇంకొక విషయం, రానున్న 5 సంవత్సరాల లోపల సంఖ్యపేరు లోపల గరీబ్ అన్న మాటని రావద్దు, గరీబీ అన్న మాటని రావద్దు. అందులో
ప్రతి ఒక్కరికి నెరవేరుస్తా. గ్రామం లోపల కొద్దిమందికి ఉంటారు, వాళ్ళకు నేను గ్రామానికి అయితే ఈ పని చేస్తే మంచిగుండు అనే ప్రతి ఒక్కరి కళ ఉంటుంది. అటువంటి కళలు కూడా నేను ఖచ్చితంగా నెరవేరుస్తా. ఇంకా నాకు కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. విలేజ్ని, గ్రామాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలి, ఏ రకంగా మనం దాన్ని మనం ముందుకు తీసుకుపోయి తర్వాత డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి నాకు కూడా ఆలోచనలు ఉన్నాయి. గత 25 సంవత్సరాల నుంచి కూడా నేను గ్రామం లోపల నుండి కూడా తిరుగుకుంటూ వస్తున్నా. తర్వాత ఇవన్నీ సమస్యలన్నీ ఖచ్చితంగా మీద పోరాటం చేస్తా. గ్రామస్తుల లోపల గుండెల నేను ప్రతి ఒక 5 సంవత్సరాల లోపల ఆర్థిక, సామాజిక తారతమ్యాలు లేకుండా, వివక్ష లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా ఉత్తమమైన పాలన అందించి నా గ్రామాన్ని ఈ దేశం లోపల, ఈ ఊరు లోపల నాకు ఎవరు పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు. రేపటి రోజున భారతదేశం లోపల తిరిగి చూడాలి, నా గ్రామాన్ని చూడాలి. అంతవరకు నేను కంకణం కట్టుకుంటా. అంతవరకు కంకణం కట్టుకుంటా. ఏ రోజు కూడా నేను ఒక్క సెకండ్ కూడా నేను నా స్వార్థం కోసం నేను కూడా నిలబడి, నాకు అవసరం లేదు. నేను ఇంతవరకు వ్యక్తిగత విలువలు ఉన్నోని. తర్వాత ఇటువంటి మచ్చలేని మహారాజును నిలిపే వరకు సంఖ్యపల్లి గ్రామం లోపల ఇంటి వాసాలు లెక్క పెట్టలేదు, ఒకరికి చేయి చాపలేదు, ఒకరి దగ్గర డబ్బులు అడగలేదు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడిని. దయచేసి గ్రామ ప్రజలందరూ వాళ్ళ గుండె లోపల నిలవాడిని. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జనాలు మెచ్చిన నాయకుడిని, జనం గుండె లోపల ఉన్న నాయకుడిని ఒక్కసారి రావాలి అని చెప్పేసి వాళ్ళు మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నారు. వాళ్ళ అభిష్టం మేరకే నేను ఇవాళ సర్పంచ్ అభ్యర్థిగా ముందుకు రావడం జరుగుతుంది. ఇంతవరకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులందరికీ ఒక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా.